జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ వార్తనైతే తీసుకువచ్చిన. ఈ పాకిస్తాన్ ఎలాంటిదంటే ఇంత నీతి మాలింది, ఇంత సిగ్గులేంది ప్రపంచంలో మరొక దేశం అయితే ఉండదు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు చూసారా, ఈ పాకిస్తాన్కు ఆ సామెత సరిగ్గా సూట్ అవుతుంది. కావాలంటే ఈ న్యూస్ చూడండి ఒకసారి. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు బాగా దోలు తెరిపినట్టుగా కనపడుతుంది. ఆపరేషన్ సింధూర్తో పాటుగా మన భారత ప్రభుత్వం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని సింధు నది జలాలను పాకిస్తాన్కు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం అనేది నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ సింధు నది జలాలను భారత ప్రభుత్వం నిలిపివేయడంతో ఇక ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు చుక్కలు కనపడుతున్నాయి. ఇప్పటికే ఈ పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలైంది. ఈ సింధు నది అనేది పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ మీదుగా ప్రవహిస్తూ సింధు ప్రావిన్స్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కరాచీ వద్ద ఈ సింధు నది అరేబియా సముద్రంలో కలుస్తూ ఉంటుంది అనమాట. ఇకపోతే ఈ సింధు నది మీద ఆధారపడే పాకిస్తాన్లో ఉండేటటువంటి పంజాబ్ ప్రావిన్సు, పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్ ఆధారపడి ఉంటాయన్నమాట. ఈ రెండు రాష్ట్రాలకు మంచినీరు అదేవిధంగా సాగునీరు అందించేది మన సింధు నది. అలాంటి సింధు నదిని మనం ఇప్పుడు కట్టడి చేస్తూ ఉండడంతో ఇక ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్లో నీటి యుద్ధాలు మొదలైనాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పాకిస్తాన్లో ఆధిపత్యం మొత్తం కూడా ఈ పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రానిదే. పాకిస్తాన్ ఆర్మీ దగ్గర నుంచి గనులలో పనిచేసేటటువంటి కార్మికుల వరకు అన్ని విభాగాలలో ఈ పాకిస్తాన్లోని పంజాబ్ వాసులే ఎక్కువగా ఉంటారు. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలా. ఇప్పుడు మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో సిక్కు సోదరులు ఎక్కువగా ఉంటారు. కానీ పాకిస్తాన్లో ఉండేటటువంటి పంజాబ్ అంటే అక్కడ కూడా సిక్కులేనా ఉంటారేమో అని చెప్పేసి మీరు అనుకుంటారేమో. అట్లా అనుకోవద్దు. అక్కడ ఉండేదంతా కూడా ముస్లింలే. అయితే ఇప్పుడు ఈ మిగిలినటువంటి సింధు జలాల కోసం ఈ పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రానికి అలాగే సింధు రాష్ట్రానికి మధ్యన తీవ్రమైనటువంటి విభేదాలు ఏర్పడినాయి. ప్రస్తుతం ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఏ క్షణంలోనైనా సరే సివిల్ వార్ జరిగే అవకాశం కూడా ఉండదు. పేడ విరగడైపోతుంది. వాళ్ళు కొట్టుకొని తెచ్చితే మన చేతలు మట్టి అంటకుండా పేడ విరగడైపోతుంది. దీంతో ఇక పరిస్థితులు పూర్తిగా దారిదప్పుతున్నాయని చెప్పేసి భావించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మన భారత శరణ వేడుతుంది. చూడండి, ఇదే సిగ్గుమాలిన బతుకులంటే ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి ఆ జోకర్ గాడు ఉన్నాడు చూసారా, షహబాజ్ షరీఫ్, వాడు మాట్లాడతా మేము ఇప్పుడు మారిపోయేది ఏందంటాలి. మా మూలంగా కొన్ని తప్పులు అయితే జరిగి ఉండొచ్చు. ఇప్పుడు వాటిని మేము సరిదిద్దుకునే పనులు అయితే పడినాం. భారత్ మాకు పొరుగు దేశం, అందుకే భారతదేశంతో శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం. ఏంది అసలు శాంతి అనే దానికి ముండాకొడకలకు అసలు అర్థమన్నా తెలుసా? దానికి అర్థమన్నా తెలుసా అంటాలే. ఒక అడుగు ముందుకు వేసి మేమే భారత్తో శాంతి చర్చలకు వస్తున్నాం. భారత్ కూడా పెద్ద మనసు చేసుకొని మాతో శాంతి చర్చలు జరపాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పేసి మాట్లాడినారు. అంటే మీరు ఉగ్రవాద దాడులు చేస్తే పడాలా, మీరు ఏమన్నా చేస్తే చేపించుకోవాలా, మేము సావాలా, మేము మాత్రం మాట్లాడకూడదు, మళ్ళా మేము పత్తితులు మేమే ఉగ్రవాద బాధితులు అంటారు, పోయి ప్రపంచ దేశాల కాళ్ళందరికీ పట్టుకుంటారు, మేమే గెలిచామని చెప్పేసి ర్యాలీలు చేస్తారు. మరి అట్టే ఉండొచ్చు కదా. మళ్ళీ ఇదేందంటాలే, ఇదేంది ఇది? ఇప్పటిదాకా పాకిస్తాను భారతదేశాలు శత్రువులుగా గొడవ పడతా వచ్చినాయి. దీని ద్వారా మన రెండు దేశాలు కూడా తీవ్రంగా నష్టపోయినాయి అని చెప్పి మాట్లాడినాడు. ఇక పైన ఆ నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన నాయకత్వం మీదనే ఉండదంటూ ఈ షహబాజ్ షరీఫ్ గారు సిగ్గుమాలిన మాటలన్నీ కూడా మాట్లాడినాడు. ఇంత దిగజారిపోయిన ముండా కొడకలు నేను ఎప్పుడు చూడలే స్వామి. ఏందో అసలు నీతిలే, జాతిలే, విలువలే, ఏమిలే, ఎట్లా బొత్తారో అట్ట బతుకులు, ముండ బతుకులు నాకైతే అర్థమే కాదు ఎంత ఆలోచన చేసినా కూడా. ఈసారి జరిగేటటువంటి శాంతి చర్చల్లో ఒక్క సింధు నది జలాల విషయమే కాకుండా మొత్తం అన్ని సమస్యలను చర్చించి పరిష్కరించుకుందాము. ఈసారి కాశ్మీర్ అంశాన్ని కూడా పూర్తిగా తేల్చిపారేద్దామని మాట్లాడినాడు. మీకు గుర్తుండదో లేదో, నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పినాడు. చర్చలు అంటూ జరిగితే రెండు విషయాల్లోనే, అది పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ను భారతదేశానికి అప్పగించడం, రెండోది వచ్చేసి పాకిస్తాన్లో తీవ్రవాదం అనేది లేకుండా పోవడం. చర్చలు అనేటివి కనుక జరిగితే ఆ రెండు విషయాల మీదనే ఉంటాయి, లేకపోతే చర్చలే ఉండవని చెప్పేసి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు కూడా తేల్చి పారేశారు. అయితే ఈ షహబాజ్ షరీఫ్ మాట్లాడడం ఇప్పుడు జరిగేటటువంటి శాంతి చర్చల ద్వారా ఇక పైన భవిష్యత్తులో భారత్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్యన ఎటువంటి అల్లర్లు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుందామని మాట్లాడినాడు. ఒరే, ఒక పక్క మాట్లాడే మాటలు, లంగా మాటలు, లత్కోర్ మాటలు, డెకాయిట్ మాటలన్నీ మాట్లాడుతూనే ఉంటారు, మళ్ళా చేసే పనులు ఏమో చేస్తానే ఉంటారు.
ఏంది ఇదంతా కూడా? మన రెండు దేశాలు ఈ విధంగా కలహించుకోవడం మూలంగా మన రెండు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. దయచేసి శాంతి చర్చలకు భారతం ముందుకు రావాలంటూ ఈయన గారు ఈ మాటలన్నీ మాట్లాడినాడు. అర్థమవుతుందా? చెప్పాలంటే అడుక్కున్నాడు భారతదేశాన్ని. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఒక పక్క నీళ్లు లేక, మరో పక్క తినడానికి తిండి లేక, ఇంకో పక్క వేర్పాటువాదంతో పాకిస్తాన్లో పరిస్థితి అయితే అయోమయంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో భారత్తో గొడవలు పెట్టుకునే కన్నా దిగి వచ్చి శాంతి చర్చలు జరపడమే మేలని చెప్పేసి ఈ పాకిస్తాన్ భావిస్తూ ఉన్నట్టు కనపడుతుంది. అంటే మీకు అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే జుట్టు పట్టుకోవాలనుకుంటారా, మమ్మల్ని చంపాలనుకుంటారా ఉగ్రవాద దాడులు చేసి? ఈ ఊరు అమాయకులు ఇక్కడ అంటే మీకు నచ్చినట్టుగా మీ ఇష్ట ప్రకారం మీకు ఎట్లా అనుకూలత ఉంటే అట్లా పోవాలనా? అంతా మీ ఇష్టమేనా అంటాలే. అయితే ఈ పాకిస్తాన్ ప్రధాని మాటలను మన భారత ప్రభుత్వం ఎంతవరకు నమ్ముతాదో తెలీదు. అసలు నమ్ముతాదో లేదో కూడా తెలియదు. నిన్న కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడతా మర్యాదగా సుఖంగా రొట్టె తినండిరా, లేదంటే తేడా చేసి మళ్ళీ ఇంకొకసారి ఉగ్రవాద దాడులు చేయాలా, ఇంకోటి అట్లా ఏమైనా చేయాలని చెప్పి మీరు కానీ ఓవర్ యాక్షన్ దొబ్బినారంటే మేము బుల్లెట్లు తినిపించామని చెప్పి మాట్లాడినాడు. నిన్న సాయంత్రం చెప్పినాడు మళ్ళీ మోడీ గారు అన్నమాట. అలాంటివి ఆయన వీళ్ళతో శాంతి చర్చలు ఎట్లా జరుపుతారు? అది వీళ్ళ గురించి తెలుసు కూడా, వీళ్ళ బతుకుల గురించి తెలుసు కూడా. అవునా కదా? అది విషయం. అయితే మిత్రులారా, అసలు ఈ పాకిస్తాన్ ప్రధానమైనటువంటి ఈ షహబాజ్ షరీఫ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ న్యూస్ కనుక నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.